మీ టీనేజ్ పిల్లలకు నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే అది వారి మోటివేషన్, కాన్ఫిడెన్స్ మరియు వెల్బీయింగ్ మీద ఎంతో ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ విషయం మీకు తెలుసా? ఎప్పుడైనా విన్నారా? నేను చెప్తుంది నిజమేనండి. చాలా రీసెర్చర్స్ కూడా మనకు ఇలా చెప్తున్నాయి. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులు అత్యంత సంతోషంగా ఉంటారని, పాజిటివ్గా ఆలోచించే వారు మంచిగా నిద్రపోతారని, తక్కువ స్ట్రెస్కి గురవుతారని, అదేవిధంగా వాళ్ళు చాలా ఆరోగ్యంగా మరియు బలమైన ఇమ్యూన్ సిస్టమ్ని కలిగి ఉంటారట. ఇవే మన రీసెర్చర్స్ చెప్తున్నాయి. అయితే మరి మీ టీనేజ్ పిల్లల్లో ఈ పాజిటివ్ మైండ్ సెట్ని ఎలా తీసుకురావాలి అని అంటారా? ఇక్కడ నేను మీకోసం చిన్న సజెషన్స్ చెప్తాను, అవి ఫాలో అయ్యి చూడండి. ఫస్ట్ వన్, డోంట్ కంప్లైంట్. సెకండ్, ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఎవ్రీడే. థర్డ్, డోంట్ గాసిప్. ఫోర్త్, సీ గుడ్ ఇన్ అదర్స్. ఫిఫ్త్ వన్, celebrate even small things. Sixth one, share your challenges, show how you grow through them. Remember one thing parents, పాజిటివ్గా మారాలంటే అది కేవలం మాటలతోనే కాదు, మీ ఎనర్జీతో కూడా. ఈ విషయాన్ని మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, యువర్ టీన్ బిహేవియరల్ కోచ్ అర్చనా నవకోటి. థ్యాంక్ యూ.